మై డ్రీమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు మీకు మంచి హాలిడే స్పాట్ చూపించబోతున్నా. అది మన బెంగళూరుకి దగ్గరలో ఒక 30 to 40 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. మీరు ఇంతవరకు హాలీవుడ్, బాలీవుడ్, జాలీవుడ్, శాండిల్వుడ్ చూసింటారు. నేను ఇప్పుడు మీకు జాలీవుడ్ చూపించబోతున్నా. ఆ జాలీవుడ్ ఏంటంటే అదొక స్టూడియో అండ్ అడ్వెంచరస్ ప్లేస్ అనమాట. అక్కడ మన ఫ్యామిలీతో బాగా స్పెండ్ చేయొచ్చు. వీకెండ్లో కానీ హాలిడేస్లో కానీ మీ ఫ్యామిలీని ఎక్కడ పిలిచిపోవాలా అని ఆలోచించేవాళ్ళు ఆ ప్లేస్కి వచ్చి హ్యాపీగా తీసుకెళ్ళచ్చు. అది ఎలా వెళ్ళాలో ఇప్పుడు మీకు చెప్తున్నా. మెట్రో నుంచి మనము ఎక్కడంటే సిల్క్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి. సిల్క్ ఇన్స్టిట్యూట్కి 60 రూపీస్ తీసుకుంటాడు మెట్రోలో. అక్కడి నుంచి జాలీవుడ్ ప్లేస్కి ఆటోలో అయితే దగ్గర మీకు 500 వరకు ఛార్జ్ చేస్తాడు. ఈ ప్లేస్కి వెళ్ళడానికి ముఖ్యంగా మనము 3 వేస్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి ట్రైన్కి ఎలా వెళ్ళొచ్చు, లేకుంటే మెట్రో ద్వారా వెళ్ళొచ్చు డైరెక్ట్, లేకపోతే బిఎంటీసీ బస్సు ద్వారా అయినా వెళ్ళొచ్చు అనమాట. బిఎంటీసీ బస్సు అయితే మీరు బిడిదికి వెళ్ళి బిడిది నుంచి అక్కడ 6 కిలోమీటర్స్ ఉంటుంది ఆ ప్లేసు, వెళ్ళొచ్చు. అదైతే టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ ఒక 200 రూపీస్ బడ్జెట్లోనే అయిపోతుంది. అదే ఇలా మెట్రోలో వెళ్ళారనుకోండి, మెట్రోకి 60 రూపాయలు. అక్కడ నుంచి మీరు క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేసుకుంటే వాళ్ళు 500 to 600 ఛార్జ్ చేస్తారు. దగ్గర ఒక 700 అవుతుంది. అది కాకుండా తక్కువ బడ్జెట్ అంటే కన్నా డైరెక్ట్ మనము ట్రైన్కి మైసూర్కి వెళ్ళే ట్రైన్లు ఉంటాయి. మైసూర్కి వెళ్ళే ట్రైన్లో బిడిదికి ట్రైన్లో వెళ్ళేసి బిడిది వచ్చి అక్కడ 200 రూపీస్ మాట్లాడుకుంటే డైరెక్ట్ ఈ ప్లేస్కి మిమ్మల్ని వదులుతారు. నేను చెప్పిన ప్లేస్ ఇదే చూడండి, జాలీవుడ్. ఎంత సూపర్గా ఒక సినిమా సెట్టింగ్ లాగా వేశారనమాట. ఈ సెట్టింగ్ చాలా సూపర్గా ఉంటుంది. దీంట్లో చిన్నపిల్లలు ఆడుకునే వాటర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ మనం గణపతిని నమస్కారం చేసుకుందాం. లోపలికి ఎంటర్ అవుతా ఉన్నాము. అసలుకి ఈ ప్లేస్కి వస్తే ఏదో వేరే కంట్రీలో ఉన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఏదైనా ఫారిన్ కంట్రీకి వెళ్ళామా అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ మొత్తం ఆర్కిటెక్చర్ అంతా ఆ టైప్లో ఉంటుంది. కానీ ఇక్కడికి రావాలంటే మినిమం పర్ హెడ్ 3000 అవుతుంది. అడల్ట్కి వచ్చేసి 1650 రూపీస్ ఉంది. చిల్డ్రన్స్కి వచ్చేసి 700 ఏమో తీసుకుంటారు. దాంట్లో విత్ లంచ్ కూడా ఉందన్నమాట. లంచ్ అయితే లంచ్ ప్యాకేజ్ అయితే 2249 రూపాయలు తీసుకుంటున్నారు. కిడ్స్కి అయితే 1799 రూపాయలు తీసుకుంటున్నారు అనమాట. అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది ఎంట్రన్స్ చూడండి. ఇక్కడ మాత్రం ఫోటోషూట్ దిగాలనుకున్న వాళ్ళుగా చూడండి ఎంత స్టైలిష్గా ఫొటోస్ దిగుతున్నారో. అక్కడ అవ్వ తాతలు, ఇక్కడ ఈ లేడీ. చాలామంది ఫొటోస్ షూట్ మాత్రం ఈ ప్లేస్లో ఫొటోస్ దిగితే ఏదో ఒక వేరే కంట్రీలో దిగిన ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. ఆ ఫొటోస్ ఎవరైనా చూస్తే కూడా అలాగే అంటారు, నువ్వు ఎక్కడన్నా ఫారెన్ ట్రిప్కి వెళ్ళొచ్చావా అంటారు. అలా ఉంటుందన్నమాట. ఇక్కడ ముందుగా ఇదంతా వాటరు నైట్ వాటర్ లైటింగ్స్ వేస్తారు. సూపర్గా ఉంటుంది. 6:45 స్టార్ట్ అవుతుంది. ఒక 15 to 20 మినిట్స్ ఉంటుందన్నమాట. అది స్పెషల్ అట్రాక్షన్. అది మీకు పార్ట్ 2 వీడియోలో చూపిస్తాను. ఇది ఫస్ట్ ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది లోపలికి వెళ్ళడానికి, బయట గేట్ నుంచి లోపల వెళ్ళడానికి. చూడండి ఏదో రాజ్మహల్ లాగా ఉంది. ఇక్కడ కన్నడ మూవీస్ కూడా షూటింగ్ చేస్తారనుకుంటా. మూవీస్, సీరియల్స్ ఇట్లా డిఫరెంట్. ఇక్కడ సైడ్ వాల్స్కి కూడా మొత్తం మంచి మూవీస్ పోస్టర్స్ లాగా పెయింటింగ్స్ అనమాట. రజనీకాంత్ది, ఎన్టీఆర్ది, హాలీవుడ్, బాలీవుడ్ సూపర్ పెయింటింగ్స్ ఉంటాయి, వాల్ పెయింటింగ్స్. ఇప్పుడున్న ప్లేస్ వచ్చేసి ఇది చిన్న పిల్లలు ఆడుకునేది. చిన్న 1-2 years 3 years పిల్లలు కిడ్స్ ఆడుకునే ప్లేస్ అనమాట. ఇక్కడ లోపల వెళ్ళడానికి షూస్ నాట్ అలౌడ్. షూస్ బయటే వదిలేసి లోపలికి వెళ్ళాలి. చిన్నపిల్లలు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లల్ని పిలుచుకుని వెళ్తే మాత్రం
ఇంక అక్కడి నుంచి రామంటారు వాళ్ళు, అట్లుంటుంది. దీనికి ఏం ఫీజు ఉండదండి, మనం ఫస్ట్ టికెట్ తీసుకుని వింటాం కదా, దాంట్లోనే కొన్ని గేమ్స్ ఫ్రీ ఉన్నాయి. మ్యాక్సిమం ఒక 60-70% గేమ్స్ ఫ్రీ అనమాట, ఏం అమౌంట్ ఏం కలెక్ట్ చేయరు, మీరు ఎంతసేపు అన్నా ఆడుకోవచ్చు. కొన్ని గేమ్స్ ఒకటే ఉన్నాయి. వాటర్ గేమ్ కూడా ఏం అమౌంట్ లేదు, దానికి మనం డ్రెస్కి లాకర్కి అమౌంట్ తీసుకుంటారు అంతే. ఇంకా ఫుడ్కి మనం సపరేట్ అమౌంట్ పెట్టుకోవాలి. దాంట్లో నువ్వు ఏ ఫుడ్ తింటావు దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది, కానీ మినిమం ఏ ఫుడ్ అయినా తీసుకో 180, 170, 200. నువ్వు 50 రూపీస్లో 100 రూపీస్లో ఫుడ్ లేదు. ఏ ఫుడ్ టచ్ చేసినా 200 అబోనే ఉందన్నమాట. ఫుడ్ కాస్ట్ మాత్రం హెవీగా ఉంది. దాంట్లో డిఫరెంట్ ఉన్నాయి. నార్త్ ఉంది, సౌత్ ఉంది, పంజాబీ ఉంది, అన్నీ ఉన్నాయి అన్నమాట. అన్నీ ఉన్నాయి. లంచ్ టైం అది సపరేట్ సెక్షన్ ఉంది, అదేమో చూపిస్తాను. ఇక్కడ ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో మాత్రం ఇక్కడ మనకు రాగానే రైట్ సైడు కిడ్స్కి సంబంధించిన గేమ్స్ ఉంటుంది. లోపల చూపిస్తాను చూడండి. షూస్ అక్కడ బాక్సుల్లాగా పెట్టింటారు, దాంట్లో పెట్టాలి. పెట్టేసి లోపలికి వెళ్తే చూడండి, నేనైతే బ్యాగ్ మోసుకునే తిరుగుతూ ఉన్నాను, బ్యాగే బరువు అయిపోతుంది. సూపర్ గేమ్స్ ఆడుకునే వాళ్ళు కావాలంతే. చాలా పెద్దది, నియర్లీ ఒక 30-40 ఎకరాస్ ఉంటుందేమో అది. అంత పెద్ద ప్లేస్లో దీన్ని నిర్మించినారు. చూడండి ఎంత బాగున్నాయి గేమ్స్. కానీ నాకేమనిపిస్తుందంటే, నేను చూసేటప్పుడు అనుకునేవాడిని వీళ్ళేమి హ్యాపీగా తిరుగుతారు, అన్ని ప్లేసెస్ తిరిగి యూట్యూబ్లో పెట్టేస్తూ ఉన్నారు, వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని. కానీ ఒకసారి దాంట్లోకి వెళితే అర్థమవుతూ ఉంది ఎంత కష్టం ఉందో. ఒక చోటుకి వెళ్ళి ఆ చోటుని ఎక్స్ప్లోర్ చేసి దాన్ని ఎడిట్ చేసి పెట్టి తర్వాత దానికి వ్యూస్ రాకుంటే వచ్చే ఆ పెయిన్ ఉంటుంది చూడండి, చాలా నరకం. నా ఛానల్ని చాలామంది షార్ట్స్ చూస్తారు కానీ లాంగ్ వీడియోస్ చూడడం లేదు, అది కొంచెం బేజారుగా ఉంది. ఇంకా చూడండి, చిన్నపిల్లలు అంటే సిట్టింగ్ హాల్ లాగా, జైలు లాగా, పోలీస్ జైలు, అట్లా డిఫరెంట్గా పెట్టినారనమాట. ఇది జైల్లో ఇట్లా చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ ఆడుకునే పిల్లలవి. దాని తర్వాత దీంట్లోనే ఒక 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేస్తారు పిల్లల్ని వదిలేస్తే కనుక. మిమ్మల్ని మాట్లాడారు మీ పిల్లల్ని తీసుకొస్తే. హాలిడేకి మంచి స్పాట్ ఇది, కానీ ఖర్చు మాత్రం భారీగా అవుతుంది. భారీ అంటే ఇంకా పర్ హెడ్ 3000 ఫిక్స్, నాకు తెలిసి 3000 ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, ఐస్ క్రీమ్ అంటారు అనమాట. చాలా గేమ్స్ షాపింగ్ మాల్లో ఆడిపించేదానికంటే ఇక్కడ వచ్చి ఆడిపించేది బెటర్ అనమాట. ఇప్పుడు అవుట్ సైడ్కి వచ్చేసినాను, ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాను అనమాట. షారుఖ్ ఖాన్, RRR, చాలా పెద్ద పోస్టర్లు ఇవి. మొత్తం పోస్టర్లు ఎంత సూపర్గా ఉంటుందంటే అంత సూపర్గా ఉంటుంది. ఉయ్యాలు ఆడక ఎన్ని రోజులైందో. చిన్నప్పుడు మా విలేజ్లో ఆడుతూ ఉంటుంది, ఇప్పుడు ఆ ఛాన్సే లేదు. చూడండి, ఇదంతా సూపర్గా ఉంటుంది అసలుకి. అక్కడే ఉండాలనిపిస్తుంది, రావాలనిపించదు అసలుకి. అంత ప్లజెంట్గా ఉంటుంది ప్లేస్. అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ గేమ్స్ ఉన్నాయి, ఆ గేమ్స్ ప్లేస్ దగ్గర పోతాము.
ఇట్లా మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నా. అక్కడి నుంచి కొన్ని గేమ్స్ అవన్నీ ఆడిన తర్వాత లంచ్ టైంకి 1:30, 2 o'clock అక్కడ లంచ్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి నేను వాటర్ గేమ్స్కి వెళ్ళాను. ఆ వాటర్ గేమ్స్కి సంబంధించి నైట్ ఎఫెక్ట్స్ డ్యాన్స్ గురించి మీకు సెకండ్ వీడియోలో చూపిస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తున్నా. దయచేసి అందరూ నా వీడియోని కంప్లీట్గా చూసి, నాకు సబ్స్క్రైబర్లు ఇంక్రీజ్ అవ్వడం లేదు, కొంచెం దాన్ని సపోర్ట్ చేయండి. అట్ ది సేమ్ టైం నా వీడియోని కొంచెం ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను ఇంత కష్టపడి చేసిన వీడియోస్కి మీ ఒక లైకే నాకు ఎంతో మోటివేషన్ అనమాట. సో ఇక్కడ గేమ్ ఇది ఒక టూ ఇస్తారనమాట. టూ బాణాలు ఇస్తారు, వాటిలో ఫ్రీ. ఇది కూడా షూట్ది. ఆ బుల్లెట్ ఎక్కడ కొడుతున్నామో అర్థమే అవ్వదు. సో మిగతా కూడా మీకు చూపించబోతున్నా రండి. నెక్స్ట్ మీ అందరికి ఒక ట్రైబల్ ఎలా వాళ్ళు లివింగ్ లైఫ్ ఎలా ఉంటుందో దీంట్లో మీకు చూపించబోతున్నాను. చూడండి, ట్రైబల్స్ అనమాట. విలేజ్ Come, speaker, come here. See this. These are brains and lost it. ఏమో ఏడుస్తా ఉన్నట్టున్నాడు. టిఫిన్ పెట్టినారో లేదు. అప్పుడు ట్రైబల్స్ వాడే కత్తులు, కటింగ్ సూపర్ గా ఉంది. వాళ్ళు ట్రైబల్స్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి వాడే థింగ్స్. Slow.
Una video ahora que ఈ అడ్వెంచర్ గేమ్ సూపర్ గా ఉంటుందండి. ఇక్కడ ఖచ్చితంగా వస్తే మాత్రం దీన్ని మీరు కూడా ట్రై చేయండి, సూపర్ గా ఉంటుంది.
చూడండి బాస్, ఇది ఎలా పోవాలో మొత్తం ఎక్కడ చూసినా అర్థమే కనిపిస్తుందా. ఎక్కడ పోతున్నామో ఎక్కడ బయటకు వస్తామో అర్థమే అవ్వదు గురు. ఎట్లా బయటకు పోయేది? వచ్చేటప్పుడే మ్యూజిక్ వస్తుంది. ఈడ తిరిగిపోతా ఉన్నామే. అండి ఆకలిస్తుంది. ఇప్పుడు లంచ్ టైం కదా, ఇక్కడ ఫుడ్ కూడా అన్ని దొరుకుతాయి. సౌత్, పంజాబీ, డిఫరెంట్ బఫెట్ కూడా ఉంటుంది, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ. 200 తీసుకున్నాడు. పరోటా, రైస్, సలాడ్, గులాబ్ జాము, దీనికి కర్రీ, దాల్ ఇచ్చాడండి. ఇవన్నీ కుమ్మేస్తాను. కుమ్మేసి మళ్ళా మిగతా గేమ్స్ చూద్దాం.